తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు జన్మదినం సందర్భంగా తిరుపతిలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న 10, 11 డివిజన్లకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గరుడవారధి ఆటో స్టాండ్, జీప్ స్టాండ్ సభ్యులు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కంకణాల రజనీకాంత్ నాయుడు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం సుమారు 500 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు తెలుగు యువత స్టేట్ అధికార ప్రతినిధి అయినటువంటి కంకణాల రజనీకాంత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి 10వ వార్డు 11వ వార్డు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటో కార్మికులు కానీ, జీప్ కార్మికులు కానీ, ఆటో యూనియన్లు కానీ అన్ని సంఘాలు కూడా ఈరోజు ఈయన చేసినటువంటి సేవలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు దాదాపు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమంతో పాటు నిరుపేదలకు సహాయం కార్యక్రమాన్ని ఈ తిరుపతి ఏదైతే తిరుమలకి వెళ్ళేటువంటి పాదాల చెంత గరుడు చేతు వాహనం ద్వారా ముందర ఈరోజు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 500 మందికి అన్నదానంతో పాటు నిరుపేదలకు అందరికీ కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. కంకణాల రజనీకాంత్ నాయుడు మరిన్ని పుట్టినరోజులు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఇప్పటికే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆయన చేసినటువంటి సేవలను కూడా గుర్తిస్తూ ఈరోజు మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పుట్టినరోజును పురస్కరించుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు కంకణాల యూత్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, 10, 11 వార్డుకు సంబంధించిన కాకుండా ఈరోజు యావత్ తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్డే టు మమ్మ.